రైట్. చిన్నపిరెడ్డి గారు వినపడుతోందా అండి? వినపడుతుందండి. అయితే 7 నెలల క్రితం బ్రహ్మాండంగా గెలిచిన కూటమి సర్కారు అంటే 2 నెలల్లో కూలిపోబోతోంది అని జగన్ హెచ్చరికలు దేనికి సంకేతం అండి? అంటే మీకు ఏమి ఇక్కడ లోటుపాట్లు ఏం కనిపిస్తూ ఉన్నాయి అంటే 7 నెలల్లోనే? ఏమి లోటుపాట్లు ప్రత్యేకంగా కనపడాల్సిన పని మా కళ్ళు, మీ కళ్ళు, అందరి కళ్ళు, అరుణ్ గారి కళ్ళు కూడా ఒకే రకంగా పనిచేస్తాయి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక్కటంటే ఒకటి ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టకుండా నాకు డిప్యూటీ సీఎం కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే నేను ఇది కావాలి అది కావాలని చెప్పేసి కోరుకోవడం తప్పితే ఇచ్చిన హామీలను నెరవేర్చేటటువంటి దిశగా ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈ హామీలన్నిటిని కూడా నెరవేర్చడం చేతగాక వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా వాడుతున్నారనటంలో సందేహం లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కాస్త ప్రశ్నిస్తున్నట్టుగా కనపడుతున్నారు. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారికి బి టీమ్ గా పనిచేయడం కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా భావిస్తా ఉన్నాం. అందులో ఎప్పుడు అవసరమైతే డైవర్ట్ ఇప్పుడు 7 నెలల్లో దాదాపుగా ఒక 7 సబ్జెక్టులు తీసుకున్నారండి. అసలు చిన్నపిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు బి టీమ్ గా వర్క్ చేస్తున్నారు అన్న పదం వచ్చింది అంటే మనకి డిబేట్ ఇవాళ ఉండేది కాదేమోనండి. అది కాదు కదా అని మనం ఈ డిబేట్ పెట్టుకున్నాం. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమైనటువంటి మాట మాట్లాడాలో దానికే వస్తారు. నిన్నటికి తిరుపతికి సంబంధించినటువంటి అంశం తీసుకోండి. తిరుపతికి సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు అంటే ఇదివరకేమో ఒకళ్ళని రేప్ చేశారన్న దాని మీద వస్తే బెత్తం దెబ్బలు 2 వేసి భయపెట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేసే కుదరదని చెప్పేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మొన్ననేమో వాళ్ళతోటి క్షమాపణ చెప్పిస్తే సరిపోతుంది అన్నారు. క్షమాపణ చెప్పించి అయిపోయింది. అంటే అక్కడ ఆ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేపించడం కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ వాడటం కోసం మాత్రమే డిప్యూటీ సీఎం గా ఇచ్చారు. అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి అర్హతలు కలిగి ప్రత్యేకమైన టాలెంట్ కలిగి పవన్ కళ్యాణ్ గారికి ఈ మన పొలిటికల్ చాతుర్యం కలిగి చేసేటటువంటి దాంట్లో వచ్చిన పవర్ ఏం కాదు. అది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి అవకాశం. అది వాళ్ళు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోవడానికి ఉన్న ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం నీట్ గా యాక్ట్ చేయగలరు, ఎక్కడ ఎలా ఊగగలరు, ఎలా తూగగలరు అన్ని చేయగల పర్సనాలిటీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అది ఇవ్వడం జరిగింది. అందులో ఆమె చెప్తున్నారు కదా రాజ్యాంగ పదవి కాదు అని. రాజ్యాంగ పదవి కాదు, దానికోసమే మళ్ళీ లోకేష్ బాబు గారు అడుగుతున్నారని ఏమీ లేదు. ఇవన్నీ కూడా వీటన్నిటిని మొన్న జరిగినటువంటి తిరుపతికి సంబంధించిన ఇష్యూస్ అన్నిటిని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ లోకేష్ బాబు గారికి ఇది కావాలని ఒక రాజేష్ అనేటటువంటి తెలుగుదేశానికి సంబంధించిన అధికార ప్రతినిధి అడిగాడు. అధికార ప్రతినిధి అడిగిన దాన్ని తెలుగుదేశం వెనకాలండి ఆడిస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి వెన్నుపోటు అలవాటు ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఏమన్నా ప్రయోగించబోతున్నారా? సీనియర్ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినటువంటి వాస్తవాలన్నింటిని కూడా మనకు తెలుసు కదా. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మళ్ళీ వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు ఏమన్నా జరుగుతున్నాయా? ఏం జరుగుతున్నాయో అన్ని రాబోయే రోజుల్లో మనం చాలా వింతలు చూడొచ్చు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అది ఇప్పించే దాని మీద ప్రశ్నించమండి పవన్ కళ్యాణ్ గారిని. అలాగే ఇచ్చినటువంటి హామీలన్నీ అమ్మకు వందనం అన్నారు, అమ్మకు సున్నం పెట్టారు, మంచి మందు ఇస్తున్నారు. ఆ మందు తాగేందుకు నిన్న పెదకురపాడు నియోజకవర్గంలో ఒక 84 సంవత్సరాలు ఆయన చనిపోతే ఆ బాధలో ఈ మందు తెచ్చుకొని తాగితే 3 చనిపోయారు. ఏం జరిగిందో విచారణ అడిగేది లేదు. ఈ ప్రభుత్వంలో విచారణ చేసేటటువంటి పరిస్థితి లేదు. తిరుపతిలో 6 చనిపోతే నో విచారణ, ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు పోయారు, ఆడ క్షమాపణ చెప్పమన్నారు, అయిపోయింది. విచారణ అయిపోయినట్టేం కాదు. ఇదే వీళ్ళు చేసేటటువంటి ప్రభుత్వం. దీనికి ఒక పద్ధతి పాటు ఎక్కడుందండి అసలు? మీరు ఇన్నాళ్ళుగా జర్నలిజంలో చేస్తా ఉన్నారు. ఎప్పుడైనా ఇలాంటి క్షమాపణ చెప్పించి 6 ప్రాణాలకి సమాధానం చెప్పే విధంగా చేసేటటువంటి చూసారా? 29 మంది పుష్కరాల్లో చనిపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు. బాధ్యత లేని వ్యక్తిగా ప్రవర్తించడానికి అధ్యక్షుడిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాట్లాడటానికి మాత్రమే ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు.